ఫ్రెండ్స్, ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు చేసుకుంటున్నాను. అది కొంచెం వెరైటీగా కోడిగుడ్లు ఉడకబెట్టకుండానే చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. ఇలా చేసుకోండి, కనీసం ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 3 టమాటాలు ఇంకా 6, 7 ఎండుమిర్చిని ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత బాగా కూల్ చేసేసుకుని టొమాటో స్కిన్ తీసేసుకుని వాటర్ తీసి మెత్త పేస్ట్ చేసి పెట్టుకుందాం. ముందు కొంచెం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా 5, 6 పచ్చిమిర్చి చీలుకలు వేసేసుకుని వేయించుకుందాం. కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్ బాగా మిక్స్ చేసేసుకుని కుక్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా 1 మినిట్ వరకు మిక్స్ చేసుకుని కుక్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఇంకా టొమాటో పేస్ట్ వేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని కనీసం 1 మినిట్ వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ జీరా పౌడర్, బ్లాక్ పెప్పర్ ఇలా తిప్పుతూ కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం, కరివేపాకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇలాగా దగ్గర పడ్డప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో డైరెక్ట్గా ఇలాగా ఎగ్స్ బీట్ చేసుకుని వేసేసుకోండి. ఇలా ఎగ్స్ అన్ని బీట్ చేసుకుని వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇలా కనీసం 8 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటమే.